లక్ష్మి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, అమ్మ మాకు స్టోరీస్ చెప్పమ్మా. నాన్న ఈరోజు వర్క్లో ఉన్నారు కదా, అయితే మేము నానమ్మ దగ్గరికి వెళ్ళి పడుకుంటామమ్మా అనే విధంగా అంటూ పిల్లలు వెంటనే అరవింద దగ్గరకు వెళ్ళిపోతారు. ఏమైంది లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు అంత పరధ్యానంగా? ఏం లేదండి, అత్తయ్య అన్న మాటల గురించే ఆలోచిస్తున్నాను. నేను మళ్ళీ బిడ్డను కనలేను, అత్తయ్య ఆశను నేను తీర్చలేను కదా, అందుకే నాకు చాలా బాధగా ఉంది. లక్ష్మి, అలా ఎందుకు అనుకుంటున్నావు చెప్పు? నువ్వు హ్యాపీగా ఉండాలి లక్ష్మి. ఇప్పటికే నా వల్ల నువ్వు కష్టాలు పడ్డావు, ఇక మీదట నువ్వు కష్టాలు పడడానికి వీల్లేదు అని మిత్ర అంటూ ఉంటాడు. సరే అండి, మీకు నిద్ర వస్తున్నట్టుంది, నేను మొత్తం వర్క్ని పూర్తి చేస్తాను, ఇలా ఇవ్వండి. పర్లేదు లక్ష్మి, నేను చేస్తాను, వద్దండి ఇలా ఇవ్వండి అని అనగానే వెంటనే లక్ష్మి అలా వర్క్ చేస్తూ ఉంటే లక్ష్మి భుజం మీదే మిత్ర వాలిపోతాడు. ఇక మరోవైపు మాత్రం ఆంటీ, ఎలాగైనా సరే మీరు మాత్రం ఈరోజు కొట్టేయాలి. నేను కూడా అదే అనుకుంటున్నాను మనీషా, ఖచ్చితంగా కొట్టేసి తీరుతాను. ఎందుకంటే జాను, మీరు ఫైల్ కొట్టేస్తేనే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అసలు ఫైల్కి జానుకు ఏం సంబంధం ఉంది, నాకేం అర్థం కావట్లేదు మనీషా. ఆంటీ, ఖచ్చితంగా జానుకి ఫైల్కి ఒక సంబంధం ఉంది. ఈ ఫైల్ పోతే నెక్స్ట్ డే ఫైల్ ఇవ్వమనగానే జానుయే ఎవరికో ఇచ్చిందని తన మీద పుకారు లేపితే సరిపోతుంది. ఆ తర్వాత లక్ష్మికే కదా ఆ ఫైల్ ఎక్కడ ఉందో తెలిసింది, కాబట్టి ఇద్దరికీ లింక్. ఇక ఎలాగో అది ఎంతో ఈ ముఖ్యమైన ఫైల్ కాబట్టి ఇంటి నుండి ఇద్దరిని మిత్ర పంపించేసేస్తాడు. నాకు అదే కావాలి, జాను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవటం అని ఈ విధంగా అంటూ వెంటనే ఇక దేవయాని ఎలాగైనా ఫైల్ కొట్టేస్తాను మనీషా అని అంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం మనం ఎలాగైనా ఆ వాచ్ను కొట్టేయాలి, కానీ మనం ఎలా కొట్టేయగలం? అర్ధరాత్రి వెళ్ళాలి, అలా అయితేనే మనం కొట్టేయగలం కదా. అవునండి, ఏముంది, అలారం పెట్టుకుంటే సరిపోతుంది, అలారం పెట్టుకొని మనం లేస్తే అప్పుడు మనం కొట్టేయగలం కదా అని జాను చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అలా ఫైల్ వర్క్ చేసుకుంటూ ఉంటే అంతలో మిత్ర లక్ష్మిని చూస్తాడు. లక్ష్మి, నువ్వు ఇంతలా కష్టపడటం నాకు చాలా కష్టంగా ఉంది, నేను కూడా చేస్తాను అని అంటూ అలా వర్క్ చేయబోతూ ఉండగా, ఎందుకండి? ఏమో అండి, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఈ ఇంటికి వారసురాల్ని ఇవ్వలేను కదా. అత్తమ్మ మనసులో ఇన్ని కోరికలు ఉన్నాయని కూడా నేను అనుకోలేదు. లక్ష్మి, నువ్వు అలా అని బాధపడకో అని మిత్ర నచ్చ చెప్తూ ఉంటాడు. మరోవైపు మనిష మాత్రం, ఇంకా రావట్లేదు ఏంటంటే, ఈ ఆంటీ ఇంకా రావట్లేదు, ఏం చేస్తుంది అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండగా వచ్చారా? మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, మిమ్మల్ని ఈ ముసుగులో ఎందుకు రమ్మన్నాను తెలుసా? మీరు ఇక్కడ నుండి వెళ్ళటం సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది, కానీ వచ్చేటప్పుడు మీ మొహం కనిపిస్తుంది కాబట్టి మీరు వెనక వైపు నుండి రావాలి, అప్పుడే ఎవరికి అనుమానం రాదు. ఎవరో దొంగ ఇంట్లో నుండి వచ్చారని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సరిపోతుంది, కానీ నేనని తెలిసిపోతుందా? వెనుక వైపు నుండి మీరు వెళ్తే ఎలా తెలుస్తుందంటే ఖచ్చితంగా మీరు తెలీదు, కాబట్టి అందుకే మిమ్మల్ని ఈ మేలిమి ముసుగులో మిమ్మల్ని రమ్మని చెప్పాను. సరేలే మనీషా, జాను ఈ పీడ విరుగడైపోతుందంటే నాకు ఇంకేం కావాలి? సరే ఆంటీ, ఇక త్వరగా వెళ్ళి ఫైల్ తీసుకొని వచ్చేసేయండి. సరే మనీషా అని అంటూ ఇక వెంటనే రూమ్లోకి వెళ్తుంది. ఇక నెమ్మదిగా లక్ష్మీ మిత్ర మంచి నిద్రలో ఉంటారు. అప్పుడు వెంటనే ఇంట్లోకి చొరబడుతుంది. ఆంటీ, ఆ ఫైల్ లక్ష్మి దిన్ను మీదనే ఉంది అనే విధంగా మనీష చెప్పడాన్ని గుర్తు చేసుకుని ఆ ఫైల్ని తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోవైపు అలారం మోగానే, ఏమండి, మనం వెంటనే వాచ్ని మనం తీయాలి కదా, లేవండి అని విధంగా అంటూ, అవును కదా, పద అని అంటూ అలా దేవయాని రూమ్లోకి వెళ్తూ ఉండగా అంతలో మనీషను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అందులో మనీష ఉంది జానో అని విధంగా అంటూ ఉంటే వెంటనే మళ్ళీ నెమ్మదిగా వచ్చి చూసేసరికి మనీషకు అనుమానం వస్తుంది. ఎవరై ఉంటారో అని అంటూ మనీష బయటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అంతలో జానో, వివేక్ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. ఇక మనిష మాత్రం ఎవరొచ్చుంటారా అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరో వచ్చినట్టు అనిపించింది అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉండగా మరోవైపు ఫైల్ని తీస్తుంది. వెంటనే దేవి అని అలా వెళ్తూ ఉండగా లక్ష్మి చెయ్యి అనుకోకుండా ముసుగుపై పడిపోతుంది. వద్దు, నా ముసుగు తీయకు, ఈ ఫైల్ తీసుకో లక్ష్మి అని అంటూ ఉండగా, ఏంటి ఏం సౌండ్ రావట్లేదు అని అంటూ వెనుతిరిగి చూడగానే, అయ్యో చెయ్యి పడిపోయిందా అని అనుకుంటూ వెంటనే తన క్లాస్ని తీసుకొని అక్కడ నుండి ఫైల్తో పాటు బయటికి వస్తుంది. మరోవైపు ఇంకా ఎంతసేపు చేస్తుంది ఈ ఆంటీ అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండగా అంతలో వివేక్
జాను ఇక్కడే ఉంది వాచ్ అని అనగానే ఇక పదండి మనం బయటికి వెళ్దాం అని అంటూ రూమ్ నుండి బయటికి రాగానే అంతలో ముసుగుతో ఉన్న ఒక వ్యక్తిని చూసి మన ఇంట్లోకి దొంగలు పడ్డారండి అటు చూడండి అని అనగానే వెంటనే పద జాను వాడి అంతు చూద్దాం మన ఇంట్లోకి దొంగల అని అంటూ వెంటనే ఇక దేవి అని ముసుగులో ఉంటుంది కదా ఇక దొంగ అనుకొని వెంటనే జాను వివేక్లో కొడుతూ ఉంటారు. మా ఇంటికే వస్తావా నీకెంత ధైర్యం రా అని అంటూ వెంటనే అలా చితక బాదుతూ ఉంటే వెంటనే వాళ్ళ భార్య నుండి తప్పించుకొని రూమ్లోకి వస్తుంది. ఇదిగోండి వాటర్ తాగండి అని అంటూ వాటర్ ఇవ్వగానే ఇప్పుడు ఈ దెబ్బల నుండి నేను ఎలా బయటపడాలో అర్థం కాలేదు మనిషా, ఎలాగో అలా వచ్చానో. అవునా ఆంటీ ముందు వాటర్ తాగండి. అమ్మో అసలు ఏం కొట్టారో జాను వివేక్లు ఇద్దరు నన్ను కొమ్మేశారు అనుకో అనే విధంగా అంటూ వెంటనే వాటర్ తాగగానే అవునంటీ ఫైల్ ఎక్కడ, నువ్వే కదా బయట పడిపోవాలని నువ్వే అన్నావు కదా, మరి ఎక్కడేసావు? సింక్లో పడేశాను. ఏంటి అంత ముఖ్యమైన ఫైల్ని సింక్లో పడేస్తారా అని అంటూ కోపంగా అక్కడ నుండి మనీషా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ దెబ్బలు రేపు ఎలా కవర్ చేసుకోవాలి అని మనసులో దేవి అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా మంచి నిద్రలో ఉంటారు. ఇక అప్పుడే ఏదో కలపడుతుంది. ఆడపిల్ల పుట్టినట్టుగా లక్ష్మికి కలపడగానే వెంటనే అమాంతం హఠాత్తుగా లేచి కూర్చుంటుంది. ఏమైంది లక్ష్మి, ఏం జరిగింది? ఏమో అండి నాకు బిడ్డ పుట్టినట్టుగా కల వచ్చింది, కానీ నాకు అలాంటి భాగ్యం లేదు కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? అమ్మన్న మాటలు నీ మనసులోనే పెట్టుకున్నట్టున్నావు, అందుకే నీకు అదే ఆలోచన పోయింది. లేదండి నాకు ఇలా ఎందుకు పడింది లక్ష్మి, మన కడియాలు విడిపోయాయి. అవునండి మన కడియాలు విడిపోయాయి. కడియాలు విడిపోవటం నాకు ఈ కల రావటం ఏదైనా సంకేతమా? నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏం కాదు లక్ష్మి, ఏం కాదు, నువ్వు కంగారు పడకో అనే విధంగా మిత్ర నచ్చ చెప్తూ ఉంటారు. నాకెందుకు ఇలాంటి కల పడింది? అత్తయ్య గారికి నేను మనవరాల్ని ఇవ్వలేను కదా అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచనలో మునిగి ఉండగా అదే సమయానికి లక్కీ చూస్తుంది. ఏంటి నాన్న లేడు, కడియాలు విడిపోయినట్టున్నాయి, మాట ఇచ్చారు కదా, అసలు ఏం జరిగి ఉంటుంది? అంతలో జున్ను వస్తాడు. ఏమైంది లక్కీ, ఇక్కడే ఆగిపోయావేంటి? కడియాలు విడిపోయినట్టున్నాయి అన్నయ్య అటు చూడు అని అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. లక్ష్మి దగ్గరకు ఇద్దరు పిల్లలు వచ్చి అమ్మ అని అనగానే వెంటనే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది.